మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మంచిర్యాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరఫున ప్రచారం చేశారు. అంజిరెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు పోరాటం చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు ఇస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి నిధులించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీ అభివృద్ధి కానీ మీరు చూడండి. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో సవాల్ చేసినారు, మళ్ళా సవాల్ చేస్తున్నారు. అభివృద్ధి మీద కేంద్రం ఏమిచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం 14 కాలంలో ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి చర్చించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సిద్ధమా, ఈ సవాలు స్వీకరిస్తారా, స్వీకరించారా? ఇదే రెఫరెండం గా మీరు సవాలు స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి మేము సవాలు ఇస్తే అన్ని మూసుకొని పారిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నాకు పరిస్థితి తప్పిపోయి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కన్ను ఒప్పుకోవడానికి భయపడుతున్నాయని బాధపడుతున్నాయని. ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా జడ్జెస్ గుణపాఠం చెప్పండి. ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒకే వర్గం ఓటర్తో గెలిచినామని చెప్పి విరుద్ధ జీవితున్న కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇలా మేధావి వర్గం మీద ఉంది. వాళ్ళు నేను మతం గురించి మాట్లాడుతున్నాను, కానీ హిందూ ధర్మానికి జరుగుతున్న అవమానాల గురించి, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విధానం గురించి ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 చేతులు జోడించి మొక్కుతున్నా ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. 20 లక్షల ఇల్లు ఇస్తానన్నారు, 4,50,000 ఇల్లు ఇవ్వాలి. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇల్లు ఇస్తానన్నారు. 4,20,000 ఇల్లు ఇవ్వాలి. ఒక్క ఇల్లు ఇవ్వాలి, ఇప్పుడు ఇల్లు ఇస్తానన్నారు. కానీ ఇవన్నీ మాయమాటలే. ఎన్నికల ముందు కేసీఆర్ ఎట్లా మాయమాటలు మోసం చేసిండో ఇప్పుడు అట్లనే మోసం చేస్తున్నారు. కాబట్టి మా అంజిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఇద్దరు కూడా మంచి అభ్యర్థులు. వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు నిలిపిస్తే తప్పకుండా వాళ్ళకండగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేముంటాం, మీ అందరికండగా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మా ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ అక్కడ ఓటుంటే మీ కూడా మీకు తెలుసుకుంటే ఫోన్ చెప్పండి. అక్కడ కూడా సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ శివరాత్రి హాలిడే అంతేకాదు ముందు రోజు హాలిడే 27 హాలిడే అని చెప్పి మీరు విహారయాత్ర మాత్రం దయచేసి పోకండి. జై శ్రీరామ్ అనుకుంటా నెంబర్ 1, జై శ్రీరామ్ అనుకుంటా నెంబర్ 1, భారత్ మాతాకి జయ కూడా ఒక నెంబర్ 1, లేకుండా రేవంత్ రెడ్డి చేసిన మోసాలు గుర్తు చేయకుండా నెంబర్ 1. ఇక కేసీఆర్ మందు బాగా లేడని ఫీల్డ్